2027 నాటికి సాఫ్ట్వేర్ ఉద్యోగాల మార్కెట్ ఎలా మారుతుందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది కదూ. అవునండి. చాలా డ్రమాటిక్ షిఫ్ట్ చూస్తున్నాం మనం. కరెక్ట్. ఈ రోజు మన విశ్లేషణలో నరేష్ ఐటీ వాళ్ళు ఇచ్చిన 2027 అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ రోడ్ మ్యాప్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అసలు ఒక సాధారణ .NET డెవలపర్కి నేటి మార్కెట్ అడుగుతున్న ఏఐ ఎనేబుల్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్కి మధ్య ఉన్న తేడా ఏంటో డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా. ఈ సోర్స్ మెటీరియల్ ప్రకారం చూస్తే కేవలం డేటాబేస్కు కనెక్ట్ చేసే ఆ పాతకాలపు సాధారణ అప్లికేషన్లు ఇక పనిచెయ్యం. అవి పూర్తిగా పాతబడిపోయాయి. ఓ, అంటే ప్రతి యాప్కి ఇప్పుడు ఏఐ టచ్ ఉండాలంటారా? ఎగ్జాక్ట్లీ. ప్రతి అప్లికేషన్కి ఒక స్మార్ట్ లేయర్ ఖచ్చితంగా కావాలి. అంటే చాట్బాట్స్ కానీ, యూజర్ బిహేవియర్ని బట్టి పనిచేసే రికమెండేషన్స్ కానీ, ఇంటెలిజెంట్ ఏఐ సెర్చ్ బార్లు కానీ, ఇవన్నీ ఇన్బిల్ట్గా ఇవ్వడమే నేటి అసలైన సవాలు. రైట్. ఈ మార్పు చూస్తుంటే నాకు పోలిక గుర్తొస్తోంది. పాత .NET నేర్చుకోవడం అంటే ఒక స్మార్ట్ ఫోన్ కొని కేవలం ఫోన్ కాల్స్ మాత్రమే మాట్లాడుకోవడం లాంటిది. భలే చెప్పారు. కరెక్ట్గా సరిపోయిందా పోలిక. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది ఒక అప్లికేషన్ ఎముకలు అనుకుంటే దానికి ఆలోచించే మెదడును ఇవ్వడమే ఏఐ. కానిక్కడ నాకు పెద్ద డౌట్ ఉందండి. అడగండి. ఈ ఆలోచించే మెదడును తయారు చేయాలంటే డెవలపర్లందరూ రాత్రికి రాత్రే డేటా సైంటిస్టులుగా మారిపోవాలా? మళ్ళీ కొత్తగా పైథాన్ లాంటివి నేర్చుకోవాలా? చాలా మందికి వచ్చే కన్ఫ్యూజన్ ఇదే. కానీ ఈ రోడ్ మ్యాప్ చాలా స్పష్టంగా చెబుతోంది ఏంటంటే దీనికోసం డేటా సైన్స్ బ్యాక్గ్రౌండ్ అస్సలు అవసరం లేదు. అంటే పైథాన్ రాకపోయినా ప్రాబ్లం లేదా? అస్సలు లేదు. ఎందుకంటే .NET 10 పూర్తిగా ఒక ఏఐ ఎరా ప్లాట్ఫామ్గా మారిపోయింది. డెవలపర్లు కొత్తగా పైథాన్ నేర్చుకునే పని లేకుండానే ML.NET లాంటి టూల్స్ వాడొచ్చు. ఓహో, నైస్. అవును. తమకు ముందే తెలిసిన C# భాషలోనే డేటాను ప్రాసెస్ చేసి మోడల్స్ను ట్రైన్ చేయవచ్చు. అంటే బ్యాక్ ఎండ్ లాజిక్ అలాగే ఏఐ మోడల్ ఈ రెండూ ఒకే ఎకోసిస్టంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా మాట్లాడుకుంటాయి. వావ్. అంతేకాదు, మైక్రోసాఫ్ట్ ఏజెంట్ ఫ్రేమ్వర్క్ ద్వారా నేరుగా C# కోడ్తోనే ఏఐ ఏజెంట్లను క్రియేట్ చేసే ఫెసిలిటీ కూడా వచ్చేసింది. ఒకే ఎకోసిస్టంలో ఇదంతా జరగడం నిజంగా చాలా పవర్ఫుల్ ఫీచర్. కానీ ఇక్కడే నేర్చుకునే క్రమంలో ఒక సమస్య కూడా కనిపిస్తోంది నాకు. ఏంటది? కొత్త టెక్నాలజీ అనగానే చాలామంది కనీస C# ఫౌండేషన్ లేకుండానే నేరుగా ఏఐ టూల్స్ వాడేయాలి అని కంగారు పడుతుంటారు. అవును, అది చాలా పెద్ద తప్పు. ఏఐ మోడల్ ఎంత తెలివైనదైనా సరే దానికి ఆధారమైన బ్యాకెండ్ సరిగ్గా లేకపోతే అది ఇచ్చే ఆన్సర్స్ కూడా తప్పుగానే ఉంటాయి. కరెక్ట్. ఒక కామర్స్ యాప్లో డేటాబేస్ క్వెరీలు స్లోగా ఉంటే ఏఐ రికమెండేషన్ ఇంజిన్ కూడా ఖచ్చితంగా ల్యాగ్ అవుతుంది కదా? ఎగ్జాక్ట్లీ. అందుకే ఈ డాక్యుమెంట్లో సూచించిన 12 దశల రోడ్ మ్యాప్ ముందుగా ఫౌండేషన్ మీద ఫోకస్ చేస్తోంది. C#, SQL, ASP.NET కోర్, అలాగే ఫ్రంట్ ఎండ్ కోసం రియాక్ట్ లేదా బ్లేజర్ లాంటివి నేర్చుకోవడం చాలా ముఖ్యం. రైట్, బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అవునండి. డేటా స్ట్రక్చర్స్, సెక్యూర్ డేటాబేస్ ఆర్కిటెక్చర్, పటిష్టమైన ఏపీఐలు రాయడం తెలిసినప్పుడు మాత్రమే ఏఐ టూల్స్ని ఎఫెక్టివ్గా వాడగలం. ఈ పునాది గట్టిగా ఉంటే దానికి ఏఐ స్కిల్స్ యాడ్ చేయడానికి మహా అయితే ఒక 4 నుండి 6 వారాల సమయం మాత్రమే పడుతుంది. ఓ, కేవలం 4 to 6 వీక్స్? అవును. కానీ ఆ పునాది లేకుండా డైరెక్ట్గా ఏఐకి వెళ్తే అది ఎప్పటికీ పూర్తవ్వని పనిగా మిగిలిపోతుంది. నిజమే. అయితే థియరీ నేర్చుకోవడం వేరు, దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయడం వేరు కదా? ఈ నైపుణ్యాలు ఉంటే ఫ్రెషర్లకు ఏకంగా 4 నుండి 8 లక్షల ప్యాకేజీలు, అనుభవజ్ఞులకు 15 నుండి 20 లక్షల వరకు ఆఫర్స్ ఉన్నాయని రోడ్ మ్యాప్ చెప్తోంది. అవును, మార్కెట్ డిమాండ్ అలా ఉంది ఇప్పుడు. కానీ కేవలం ఒక చిన్న టు డూ లిస్ట్ లాంటి బేసిక్ యాప్స్ ప్రాజెక్టులుగా చూపిస్తే 20 లక్షల ప్యాకేజ్ ఎవరూ ఇవ్వరు కదా? ఖచ్చితంగా రియల్ వరల్డ్ ఇండస్ట్రీ సవాళ్లను సాల్వ్ చేయడం తెలిసి ఉండాలి. కరెక్ట్. ఆ వాస్తవ నైపుణ్యాల గ్యాప్ని ఫిల్ చేయడానికే నరేష్ ఐటీ తమ ట్రైనింగ్లో ఒక ప్రాక్టికల్ అప్రోచ్ని చేర్చినట్లు ఈ మెటీరియల్ వివరిస్తోంది. అంటే ప్రాజెక్ట్స్ విషయంలోనా? అవునండి. కేవలం సింటాక్స్ నేర్పించి వదిలేకుండా కాంప్లెక్స్ బిజినెస్ లాజిక్ ఉండే ప్రాజెక్ట్స్పై ఫోకస్ చేస్తున్నారు. లైక్ ఏఐ కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ ఎలా బిల్డ్ చేయాలి, లేదా ఏఐ ఆధారిత స్మార్ట్ ఇన్వెంటరీ ఎలా పనిచేస్తోంది లాంటి ఇండస్ట్రీ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ చేయిస్తున్నారు. ఓహో, అంటే ఆర్కిటెక్చర్ స్థాయి ప్రాజెక్ట్స్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇలాంటివి చేసినప్పుడే మార్కెట్ ఆశిస్తున్న స్కిల్స్ వస్తాయి.
అప్పుడే వాళ్ళు అందించే ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా క్యాండిడేట్స్కి బాగా ఉపయోగపడుతుంది. రైట్. సో ఈ మొత్తం విశ్లేషణలో మనకు అర్థమైన విషయం ఏంటంటే 2027 నాటికి సాఫ్ట్వేర్ రంగంలో సక్సెస్ అవ్వాలంటే కేవలం ఫుల్ స్టాక్ డెవలపర్గా ఉండటం ఒక ఆప్షన్ కాదు. దానికి ఏఐని జోడించి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలగడం అనేది ఒక సూపర్ పవర్ అవుతుంది. అవునండి. అయితే ముగించే ముందు ఒక కొత్త ఆలోచింపజేసే ప్రశ్న అడగాలనుంది. చెప్పండి. ఈ టూల్స్ అన్నీ ఎంత స్పీడ్గా డెవలప్ అవుతున్నాయంటే ఫ్యూచర్లో ఏఐ ఏజెంట్లు వాటంతట వావే వందల లైన్ల కోడ్ రాయడం ప్రారంభిస్తే రేపటి డెవలపర్ల పని మాన్యువల్గా కోడ్ రాయడం కన్నా ఆ ఏఐ ఏజెంట్ల టీంని ఒక మేనేజర్ లాగా గైడ్ చేయడంగా మారుతుందేమో. వావ్! ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. టెక్నాలజీ ఎటువైపు వెళ్తుందో మనం నిశితంగా గమనిస్తూనే ఉండాలి.